హల్లెలూయా. కాబట్టి మనము మారు మనసు పొందాలి, సిద్ధపడాలి. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పటి నుంచో చెప్తున్నాడు కదా, వచ్చేస్తున్నాను, త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? చూడండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి, దేవుడికి ఎంత ప్రేమ మన పట్ల. ఇంకా సిద్ధపడతారు, ఇంకా మారు మనసు పొందుతారు, ఇంకా నా గురించి ఎదురు చూస్తారని రక్షణ పొందని వాళ్ళ కోసం ఆలోచన చేస్తున్నాడు. సిద్ధపాటు లేని వాళ్ళ గురించి కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, ఇవన్నీ కూడా యేసు ప్రభువారైనా యోహానైనా మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని ప్రకటించారు. మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించాలి. మొన్న వారం చెప్పుకున్నాం మనం ఆత్మఫలం గురించి. కంఠస్థం చేశారా? ఈ ఫలాలు మనలో ఉండాలి. ఓకే, మారు మనసు తగిన ఫలాలు ఉండాలి. యేసు ప్రభువు వారు ఏది చెప్పినా సరే సిద్ధపాటు గురించి చెప్పారు, పరలోక రాజ్యం గురించి చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక్కొక్క ఉపమానం ఉంటుంది. ఏ ఉపమానం చెప్పినా అన్ని ఉపమానాలు కూడా యేసయ్య సిద్ధపాటు గురించి చెప్తాడు. ఆయన పరలోక రాజ్యం ఎలా ఉందో, ఎట్లా సిద్ధపడాలో కూడా ఆయన చెప్తారు. ఓకే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది డ్రెస్ చేసుకున్నారు. పెండ్లి కుమార్ని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకను పోలింది. 10 మంది కూడా డ్రెస్ చేసుకున్నారు, మంచిగా మేకప్ చేసుకున్నారు, వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు కొంచెం ఆలస్యం చేశాడు. మనం ట్రైన్ దగ్గర కానీ బస్సు దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఒక గంట లేట్ అంటే మీకు ఎట్లా ఉంటుంది? పడుకుందాం, ఇలాగా కొంచెం రెస్ట్ తీసుకుందాం, చిరాకు వస్తుంది, బాధపడతాం, ఇంకెప్పుడు వస్తుందా అని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఈ 10 మంది కన్యకలు 5గురు సిద్ధపడి అన్నీ రెడీగా ఉన్నారు. 5గురు ఏమయ్యారట? నూనె కొనడానికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఏం లేదు, నూనె లేదు. ఈలోగా ప్రభు వచ్చేసాడు, ఆ పెండ్లి కుమారుడు వచ్చేసాడు, తలుపు తీశాడు. ఈ 5గురు వెళ్ళిపోయారు. 5గురు ఏమయ్యారు? విడవబడ్డారు. ఈ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర ఏదైనా ఉంటే ఏదైనా కొనగలను అనుకోవచ్చు, కానీ యేసయ్య రాకడికి డబ్బుతో మనం ఏమీ కూడా చేయలేం. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన దీపాలు ఆరిపోకూడదు, మనం వెలుగుతూ ఉండాలి, సిద్ధపడి ఉండాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 39. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 39వ వాక్యం. మనల్ని మనమే విమర్శించుకొని నేడల 29 క్షమించండి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని నేడల తీర్పు పొందకపోదుము. చూడండి, మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనకి మనమే సిద్ధపడాలి, దీపాలు వెలిగించుకోవాలి, నడుం కట్టుకోవాలి. అలాగే ఆయన రాకడ కోసం చెప్పులు వేసుకొని రెడీగా ఉండాలి. చెప్పులు అంటే సిద్ధ మనసు అనే జోడు. అప్పుడు మనం దేవుని రాకడికి ఎత్తపడే గుంపులో మనం ఉంటాం. హల్లెలూయా. వాక్యంతో మన జీవితాలు సరి చేసుకోవాలి, వాక్యంతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యమే మనల్ని అద్దం ముందు ఎలాగైతే నిలబడతాం, వాక్యం ముందు మనం నిలబడాలి. అప్పుడే మన జీవితాలు సరిచేయబడతాయి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 32 వరకు చదివితే యేసయ్య మన కోసమట తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ఎలా ఉండాలని
స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇది ఎవరి గురించి రాయబడ్డది? యేసయ్య గురించి, మన గురించి, మనకి సంఘానికి యేసయ్య గురించి రాయబడింది. యేసయ్య చూపిన ప్రేమ చూపిస్తున్నాడు చూడండి అక్కడ. పురుషులారా మీరును మీ భార్యకు ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమునకు ప్రేమించి, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత ఏం చేశాడు? పరిశుద్ధ పరిస్థితికి తను తాను అప్పగించుకున్నాడట. హల్లెలూయా. మనం శుద్ధి చేయటానికి వాక్యముతో ఉదక స్నానము చేత ఈరోజు బలారాధనలో పాల్పొంది మనం రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని సిద్ధం చేయటానికి అది నిష్కలంకంగా ఉండాలని, నిష్కలంకమైన పౌరంగా మనం ఉండాలని, సంఘం ఉండాలని ఆయన కోరుకుంటూ మనలో ఏ ముడత కానీ డాగ్ కానీ లేకుండా దేవుడు కడగటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుంచి. లూకా సువార్త 21వ అధ్యాయం. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనైనా, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, మత్తులై ఉండొద్దు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మీరు సిద్ధపడి మీ మట్టుకు మీరే మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలంట. ఆ దినము భూమి అనంతటి నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టి ఒక శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండడని చెప్పాను. హల్లెలూయా. మనం దేవుని ఎదుట నిలబడాలంటే, జరగబోయే వీటిని ఎలా తప్పించుకోవాలంటే తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. భయంకరమైన రోజుల్లో త్వరలో రాబోతున్నాయి. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. రక్తసాక్షి ఏదో నిన్న ఒక వీడియో చూశాను, అది మీరు వీలైతే చూడండి. రాబోయే దినాలు అలా ఉండొచ్చేం బహుశా. బైబిల్ కనపడకుండా యేసుప్రభు నమ్మిన బిడ్డల్ని హింసించేవారు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అన్నీ సిద్ధపడి ఉండాలి. ఒకవేళ శ్రమలకు ముందే యేసయ్య వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా, 3.5 సంవత్సరాల మధ్యలో వస్తాడా, ఇవన్నీ కాదు. కానీ మనం అన్నిటికీ సిద్ధపడే ఉండాలి. షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళడానికి సిద్ధపడే వెళ్ళారు. వాళ్ళు అగ్నిగుండం కూడా వాళ్ళని ఏం చేయలేదు. కానీ ఈ శ్రమలు కూడా మనల్ని ఏం చేయలేవు. నోహు దినంలో జలప్రలయంలో నోహు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షిస్తాడు దేవుడు. దేనికైనా సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. శ్రమలు లేవు అన్నాం అనుకో, ఒకవేళ శ్రమలు వస్తే మనం సిద్ధపడి ఉండకపోతే ఏమవుతాం? మనం నన్ను హింసించినా పర్లేదు, నన్ను ఏం చేసినా పర్లేదు, దేవుని రాకడ కోసం నేను నిలబడతానని ఒక స్తెపంలాగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుని కోసం ప్రాణాలు అర్పించే వారికి పేతురు గురించి మనం చెప్పుకున్నాం. మనం తలకిందులుగా సిలువేయించుకున్నాడు. అప్పటిదాకా ఏమన్నాడు? బొంకాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను సిద్ధపరుస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ మనము ప్రభువు రాకడకు ఓపిక కలిగి మనం ఉండాలి. వ్యవసాయదారుడు ఎలాగైతే పంట కోసం ఎదురు చూస్తాడు అలా మనం ఉండాలి. ఏమైనప్పటికీ ఏ విధము చేతనైనను మనలో మనం దేవునికి ఆసక్తి కలిగి ఉండాలి. రెబ్కాని సిద్ధపరిచారు ఎవరు? ఎలియాజరు. ఇస్సాకుని చూడగానే ఆమె ముసుగేసుకుంది. ఎందుకు? ఇస్సాకు ఇట్లా ఉంటాడని ముందే చెప్పాడు. అలాగే ఎస్తేరు సిద్ధపరిచారు ఎవరు? హేగే. రాజుకి ఏమి ఇష్టమో ఆ రాజు ఏదైతే ఇష్టపడతాడో, ఏ కలర్ డ్రెస్ అయితే ఇష్టపడతాడో, ఆ రాజు ఏదైతే ఆ బంగారు నగలు ఇష్టమో
ఈ ఎవరికి తెలుసు? హేగేకి తెలుసు. ఆ ఆస్థానంలోనే సిద్ధపరిచాడు. పంపిస్తే ఎస్తేరుని చూడగానే ఏం పుట్టింది? దయ పుట్టింది రాజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే ఇద్దరు కూడి ఉంటారో మరి మధ్యలోనే ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపబడ్డాడు, ఆదరణకర్తగా పంపబడ్డాడు, మనం సిద్ధపరచడానికి పంపబడ్డాడు. ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా సంఘాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు భూలోకంలో. ప్రభువా, నీకు ఇష్టంగా నన్ను సిద్ధపరచు, నీకు ఇష్టమైన రూపం నాకు ఇవి. ఆయన స్వారూప్యలోకి మనం అయిపోవాలి, ఆయన చిత్తానుసారంగా మనం అయిపోవాలి, ఆయనకి ఇష్టంగా మనం అయిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎప్పుడూ ఉంటాడు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ నింపబడాలి, పరిశుద్ధాత్మ ఫలాలను ఫలించాలి, ఆయన రాకడికి నువ్వు సిద్ధపడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో సంఘం ఎప్పుడైతే ఎత్తబడద్దో పరిశుద్ధాత్మ కూడా. చూడండి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం లాస్ట్ వాక్యంలో 17వ వాక్యం చూడండి. 22వ అధ్యాయం 17వ వాక్యం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. హల్లెలూయా. ఆత్మయు పెండ్లి కుమార్తెయు. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన త్వరగా రాబోతున్నాడు. సిద్ధపడదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.